ఆత్మకూరు నియోజకవర్గంలోని సంఘం మండలంలో రైతుల ఆనందోత్సాహాల మధ్య జలసిరి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ జన సంఘం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లికి చీర సారె సమర్పించిన అనంతరం 84,75,000 రూపాయల వ్యయంతో కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్లో పూడికితీత పనులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సంఘం బ్యారేజీ సమీపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జలసిరి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రతి నీటి బొట్టును కాపాడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 100 రోజుల ప్రణాళికతో జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కాలువలు, చెరువుల పూడికితీత, పంట కాలువల అభివృద్ది వంటి 1979 పనులకు 62 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అందులో ఆత్మకూరు నియోజకవర్గానికి 12 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాలు జిల్లాకు వరాలుగా నిలిచాయని, వీటిలో నీటిని సమృద్దిగా నిల్వ ఉంచితే 3 సంవత్సరాల పాటు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. సంఘం, నెల్లూరు, పెన్నా బ్యారేజీల నిర్మాణాలు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, సంఘం బ్యారేజీలో పెండింగ్ లో ఉన్న 80 కోట్ల పనులను పూర్తి చేస్తామని చెప్పారు. సోమశిల ఉత్తర, దక్షిణ కాలువల అభివృద్దికి నిధులు మంజూరు చేసి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు వరకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. సోమశిల హైలెవెల్ కాలువ ద్వారా మర్రిపాడు మండలానికి సాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. 15వ తారీఖు వరకు మన నియోజకవర్గమే కాదు, జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ ఏమి పనులు కావాలి, గతంలో కట్టినటువంటి చెక్ డ్యాములు ఉన్నాయా లేదా, చెరువులు ఉన్నాయా లేదా, మరి అప్పుడున్న చెరువులకి చెక్కలు ఉన్నాయా లేదా, తూములు పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా 10 రోజుల పాటు పరిశీలన చేసి అధికారులు ఒక నివేదిక తయారు చేస్తే వాటిల్లో ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి పేరుతో ఒక కమిటీ వేసి, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన జిల్లాలో ఇరిగేషన్ ఎస్సీ గారు, సోమశిల ఎస్సీ గారు, తెలుగంగ ఎస్సీ గారు, రెవెన్యూ అధికారులు, అలాగే గ్రామీణ శాఖ అధికారులు అందరూ కలిసి పనులు మంజూరు చేస్తారు. చేసిన తర్వాత 70 రోజుల పాటు ఈ పనులు కొనసాగాలి. ఈ జిల్లాలో మీకు ఎవరికి ఎక్కడ పనులు ఇచ్చుంటే ఆ పనులు ఆ గ్రామస్తులే చేయాలి. ఎవరో కాంట్రాక్టర్లు రావడమో, లేకుంటే ఎవరో ఎమ్మెల్యేలు రావడమో, మరొక నాయకులు రావడమో, పని చేయడమో కాదు. ఏ గ్రామానికి పని ఇస్తే ఆ గ్రామస్తులే పని చేసుకోవాలి. ఆ నీటిని వాళ్ళు ఆధారం చేసుకోవాలి. ఆ కష్టాన్ని వాళ్లే అనుభవించాలి. ఆ కష్టంలో వచ్చే ఫలితం రేపు జలసేనలో ఆ గ్రామస్తులే అనుభవించాలని చెప్పి ఇంత పెద్ద బృహత్ పథకం 100 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. అందులోనే ఇవాళ మన కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించిన పైతెట్టు ప్రాంతంలో గాంధీ జనసంఘం పక్కన ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్లో ఇవాళ పుడికి తీయడం, గొర్రపడి ఎక్కడ ఉంటే తీయడం, వాటన్నిటిని పరిశుభ్రమైనటువంటి కాలువలుగా చేసి పైన నీరు వదిలితే సంఘం బ్యారేజీలో నేరుగా కనిగిరి రిజర్వాయర్లోకి వెళ్లే విధంగా ఎక్కడ ఎటువంటి అడ్డం రాకుండా నీటిని వృధా కానివ్వకుండా కాపాడుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 16 పనులు మంజూరు చేశాము. ఇప్పటికీ ఈ 16 పనుల విలువ 84,75,000 రూపాయలు. ఈ పనులు మొదలవుతూ ఉన్నాయి. ఇవాటి నుంచి ఇంకా ఏమైనా పనులు ఉంటే అడుగుతున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి రైతుని అడిగి తెలుసుకుని ఆ ప్రాంతంలో మనం నీటిని ఆధారం చేసుకోవడానికి, నీటిని మనం కాపాడుకోవడానికి, ఆ గంగమ్మ తల్లిని మన ఒడిలో కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలి అనే దానిలో మీ అందరి యొక్క సలహాలు, సూచనలతో మరింత ఎక్కువ జలకళని, జలసిరిని మనం, జలసిరి అంటే మీకు తెలుసు, సిరి అంటే సంపద. నీరు మన గ్రామంలో ఉండడమే మనకు సంపద. అటువంటి సంపదని ప్రతి గ్రామంలో నిలబెట్టుకోవడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీరందరి యొక్క ఆలోచనతో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ఇవాళ మొదలవుతుంది. లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చయినా సముద్రానికి ఒక్క చుక్క నీరు పోకుండా భూమిలో కన్నా ఇంకిపోవాలి. భూమిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు తీసుకోవాలి, లేదా చెరువుల్లో, కాలువల్లో నీరు ఉండాలి. అంతేకాని ఉప్పు నీటిలో నీరు కలవకూడదు, మంచి నీరు అని చెప్పి ఇది ఒక పెద్ద పథకం కింద
ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. 100 రోజుల కార్యక్రమం. మీరందరూ భాగస్వాములు అవ్వండి. ఈ ప్రాంతంలో నీటిని కాపాడుకునేటువంటి కార్యక్రమం మీకే అప్పచెప్పబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు మంజూరు చేసి ఈ పనులకి శ్రీకారం చుట్టి ఇవాళ భూమి పూజ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన నియోజకవర్గంలో అధికారులకు, పెద్దలకు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, నీటి సంఘాల అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్ కు, సొసైటీ అధ్యక్షులకు, అనేక మంది మన పార్టీ నాయకులకి, ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘం ఆనకట్ట దగ్గర సభ ఉంది. ఆ సభలో జరగబోయే కార్యక్రమం అంతా వివరించి నీటి సంఘాల అధ్యక్షులకి ఏ ఏ గ్రామాల్లో ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేయించుకోవాలి అని చెప్పి వారికి చెప్పడానికి అధికారులందరూ కూడా కలిసి వచ్చాం. సంఘం బ్యారేజ్ దగ్గర ఆ కార్యక్రమం ఉంది. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుని మీ ఆశీస్సులతో ఈ జలసిరి అనేటువంటి కార్యక్రమం విజయవంతం అవుతుంది మన ఆత్మకూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.